మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము భాగ్యవంతులు తండ్రి నైనా. మరి లోకమంతా కూడా ఈ నాటి రకరకాలుగా వారు నైనా చేస్తూ వచ్చినప్పుడు మమ్మల్ని అయితే తండ్రి మీ ప్రభా మీ మందిరానికి తీసుకుని వచ్చి అయినా మీ మందిరంలో పక్కన కూర్చిపెట్టి మీ పాదముల దగ్గర నుంచి వచ్చేటటువంటి మాటలు మాకు వినిపించడానికి ప్రభా మీరు మీ మాటలు మాకు స్వస్థతనిస్తాయి, మీ మాటలు మాకు ఆరోగ్యం ఇస్తాయి, మాటలకు బలాన్ని ఇస్తాయి, మీ మాటలు తండ్రి మాకు మమ్మల్ని స్వతంత్రులను చేస్తాయి తండ్రి. ప్రభా అయినా సహాయం చేయండి. ఆ మాటల కోసమే మేము ఎదురు చూస్తూ వచ్చినాం. ఆ మాటల కోసమే మేము దోస్తులు పట్టుకుని ఎదురు చూస్తున్నాం తండ్రి. ఈ మాటల వలన మా చీకటి చిట్టాలలో వెలుగు ప్రసరిస్తుంది తండ్రి. మీ మాటల వలన మాకు విడుదల కలుగుతుంది తండ్రి. మీ మాటలు ప్రభా నైనా ప్రతి మాకు నైనా లేళ్ళని ఏళ్ళు చేస్తుంది తండ్రి. అట్టి మాటలు మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యో ప్రభా మనల్ని సిలుచడను మరుగుపరచండి. సంఘానికి ముందు మీరు కనపడండి, సంఘ బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. వారు నన్ను చూడడానికి రాలేదు ప్రభా, అయినా మిమ్మల్ని చూడడానికి, మీ మహిమను చూడడానికి, మీ సన్నిధిని అనుభవించడానికి, మీ పరిశుద్ధతను అనుభవించడానికి, మీ తాకిడిని అనుభవించడానికి వచ్చారు తండ్రి. కారణం ప్రభా ఈ సంఘము మీ స్వరక్తం ఇచ్చి కొడబడినటువంటి ప్రభా. ప్రతి బిడ్డ కూడా మీ స్వరక్తము చేత కొడబడినటువంటి వాళ్ళు తండ్రి. అయినా అట్టి బిడ్డలతో నేను మాట్లాడితే ఏం ఉపయోగం? మీరు మాట్లాడండి తండ్రి. నన్ను సిలువ చాటును మరుగుపరచండి, నన్ను మీ బలిపీఠం మీద దహించండి, నన్ను బూడిద చేయమని ప్రార్థన చేస్తున్నాను, నన్ను మరుగుపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆ బూడిద నుంచి పైనుండి వచ్చేటువంటి జ్ఞానంతో, పరిశుద్ధమైనటువంటి జ్ఞానంతో ప్రభావం నింపమని ప్రార్థన చేస్తూ వచ్చినాను. నేను వాక్యం విని వెళ్ళిపోకుండా తండ్రి, వాక్య అనుసారంగా జీవించడానికి ఏ పాపమైతే, ఏ దోషమైతే, ఏ తప్పు అయితే ప్రభావం మీరు చూపిస్తున్నారు, దాన్ని విడిచిపెట్టుకుని తండ్రి నైనా పరిశుద్ధులుగా జీవించడానికి ఈ పరలోకపు యాత్రలో ప్రభావం మేము నైనా ముందుకు సాగడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యాలు వినేటప్పుడు సైతాన్ని కలిగజేసేటువంటి ప్రతి ఆటంకాన్ని కూడా నిజంగా యేసు నామములో దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ మా ముందు సమయానికి ప్రభావం మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో వేడుకొచ్చున్నాము తండ్రి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయు, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. వీళ్ళరా కొన్ని నిమిషాలు మరి చాలా తక్కువ సమయమే మీ గమనాన్ని తీసుకుని వస్తారు. ఒక్కొక్కసారి
మరి ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి ఒక నిమిషం కొంచెం అటు ఇటు ఉంటుంది. కానీ ప్రియరా, నిజానికైతే నేనైతే తక్కువ సమయంలోనే చెప్పడానికి ఇష్టపడతా ఉంటాను. ప్రియులరా, మనము ఆత్మీయ యాత్రను ప్రారంభించాం. ఐగుప్తు నుంచి వాళ్ళు ఇశ్రాయేలీలు కానానుకైతే విశ్వాసులమైనటువంటి మనము ఈ లోకానికి పరలోకానికి మనము యాత్ర ప్రారంభించాం. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించావో, నువ్వు ఎప్పుడైతే ఆ రక్షణను పొందుకున్నావో, ఆ రోజు నుంచి నీ ఆత్మీయ యాత్ర ప్రారంభమవుతా ఉంది. ప్రియులరా, అది ఈ ఆత్మీయ యాత్ర అనేటువంటిది మనం అనుకున్నటువంటి అంత సులువు కాదు. కానీ ప్రియులరా, అనేక కొండలు, మెట్టలు, లోయలు దాటాల్సినటువంటిది. కానీ ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనం వాటన్నిటిని కూడా ప్రభు యొక్క కృపను బట్టి జయించుకుంటూ మనము ముందుకు కొనసాగిపోతూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, అలాగే మనం ధ్యానం చేసుకుంటూ ప్రస్తుతం మనము నిర్గమకాండము 15వ అధ్యాయంలో మనం ఉన్నాము. ప్రియులరా, ఈ 15వ అధ్యాయాన్ని నేను ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు నా మనసులో 3 వర్తమానాలు పెట్టాడు. ఎన్ని వర్తమానాలు పెట్టాడు చెప్పండి? నేను ధ్యానం చేస్తే ప్రియులరా, నా తక్కువ జ్ఞానంతో మరి 3 వర్తమానాలే నాకు దొరికినాయి. మీరు ధ్యానం చేస్తే, మీరు మోకాళ్ళ మీదకి వచ్చి మీరు మోకాళ్ళ ధ్యానం చేస్తే ప్రియులరా, ఇంకా ఎక్కువ ధ్యానాలు ప్రభు మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పడంలో సందేహం లేదు. అందుకు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అది ఛాలెంజ్గా తీసుకుని, ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 వర్తమానాలు కాకుండా ఇంకా ఏమైనా వర్తమానాలు మీరు దాని గురించి ఆలోచన చేస్తే మీరు చక్కగా బైబిల్ చదువుతున్నారని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ 3 వర్తమానాలు ఏంటంటే, మొట్టమొదటిది ప్రియులరా, అప్పుడు మోషే 15వ వచనం మొదటి వచనం, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. పోయిన వారంలో మనం ఏమి ధ్యానం చేశామంటే పాటల గురించి ధ్యానం చేశాం. పాటల గురించి ధ్యానం చేశాం. ప్రియులరా, ప్రతి ఒక్కరికి కూడా ఒక పాట ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక రక్షణ సాక్ష్యం ఉండాలి. ఆ రక్షణ సాక్ష్యమే నీ పాటగా ఉండాలి అని చెప్పుకుంటూ ప్రభు అనేకమైన విషయాలు మన గమనానికి తీసుకుని వచ్చారు. నా మొట్టమొదటి ప్రసంగం ప్రభు నాకు మొట్టమొదటి ఇచ్చింది పాట. మొట్టమొదటి చెప్పండి, పాట. రెండవది, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటిది 6వ వచనం చూడండి. 6వ వచనం చూడండి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితగగొట్టును. మీకు అర్థమైపోయి ఉంటుంది పిల్లరా. రెండవ అంశము, రెండవ వర్తమానం దేని గురించి ఇస్తున్నారు చెప్పండి? వెరీ గుడ్. దక్షిణ హస్తము. దక్షిణ హస్తం అంటే ఆయన కుడి చెయ్యి, ఆయన కుడి చెయ్యి పిల్లరా. ఇక 3వ వర్తమానము దేవుడి చిత్తమైతే వచ్చే వారం వరకు మనం బ్రతికుంటే దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి వర్తమానం ఏంటంటే 11వ వచనం చూడండి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి అని పిల్లరా 3వ వర్తమానాన్ని దానిగా ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. అయితే తర్వాత ఇంకొకటి కూడా ఉందనుకోండి. ప్రస్తుతానికి వారు విడుదలకు సంబంధించి ఆ మాటలు, ఈ 3 వర్తమానాలు ప్రభు దగ్గర నేను కనిపెడుతున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి మాటలు. పిల్లలు మీరు కూడా ధ్యానం చేయండి, మీకు కూడా ప్రభు అనేకమైనటువంటి అంశాలు తెలియజేస్తాను. రండి, ఇప్పుడు మనందరము కలిసి 6వ వచనాన్ని చదువుకుందాం. నా వెనకాల చెప్పండి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితగగొట్టును. ప్రియులరా, ఈ దక్షిణ హస్తము అనేటువంటి దాని గురించి ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. అందరూ నా వైపు చూసి శ్రద్ధగా వింటే అరగంటలో నేను ముగించేస్తాను. పిల్లలు, దక్షిణ హస్తము అనేటువంటిది సాధారణంగా మనం ఏమంటామంటే కుడి హస్తము అని మనం అంటాం. దేవుని హస్తము అనేటువంటిది దక్షిణ హస్తముగా, కుడి హస్తముగా, లేకపోతే కరుణా హస్తముగా, సహాయం చేసేటువంటి హస్తముగా, ఇలాగ చాలా సందర్భాల్లో చాలా చోట్ల మనకి ఇక్కడ వర్ణించబడింది పిల్లల.
అయితే మీకు ఇక్కడ దీనికి ఒక డౌట్ రావచ్చు, దేవుడికి కూడా చేతులు ఉంటాయండి, దేవుడికి కూడా కాళ్ళు ఉంటాయా అండి అని అంటారు పిల్లల. దాన్నే మనం ఏమంటామంటే ఆంథ్రోఫార్మిజం అంటాం. ఆంథ్రోఫార్మిజం అంటే అర్థం ఏంటంటే పిల్లల, దేవుడికి కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయని కాదు, మనకి అవగాహన అవడానికి దేవుడికి కాళ్ళు ఉన్నట్లుగా చేతులు ఉన్నట్లుగా తల ఉన్నట్లుగా ఇలా మనం ఊహించుకోవడాన్ని ఏమంటారంటే ఆంథ్రోఫార్మిజం అంటాం పిల్లలు. ఎందుచేతంటే దేవుడికి ఏ రూపాన్ని కూడా మనం పెట్టకూడదు, దేవుడిని ఏ రూపంలో కూడా తీసుకురాకూడదు. ఈ రోజు ఉన్నటువంటి యేసు ప్రభు అనేటువంటి ఈ పిక్చర్స్ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఇంట్లో పెట్టుకోవడానికి వీలు లేదు పిల్లల. అది సిలువైనా, అది యేసు ప్రభు వారి బొమ్మ అయినా, లేకపోతే ఇంకొకటైనా మనం పెట్టుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ రూపాన్ని ఇలాంటి విగ్రహాలతో మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఒకవేళ మన ఇంట్లో ఏదైనా ఉండాలంటే వాక్యము మాత్రమే ఉండాలి పిల్లల, వాక్యము మాత్రమే ఉండాలి. చాలా మంది మనం ఏం చేస్తామంటే మనము తెలియకుండా అనాలోచితంగా పిల్లల మనం అట్లాంటివి పెట్టుకుంటాం. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి సినిమాలో ఇంకా 2-3 సినిమాలు యేసు ప్రభు గురించి వచ్చినటువంటి సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలలో వాళ్ళు యేసు క్రీస్తు లాగా వాళ్ళు యాక్ట్ చేశారు పిల్లల. వాళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసినప్పుడు దయచేసి మమ్మల్ని పూజించొద్దు, మేము మానవులమే, ఆ శరీరాన్ని మేము ధరించుకుని యాక్టింగ్ మాత్రమే చేశాము, దయచేసి మమ్మల్ని పూజించొద్దు, చాలా తప్పు అని వాళ్ళు చెబుతూ ఉంటున్నారు పిల్లల. అయితే మరి ఇక్కడ ఎందుకంటే అలా చెబుతున్నారు అంటే పిల్లల, అలాగ అనుకోకపోతే ఒక రూపము ఒక పిక్చరు మన మైండ్లోకి రాదు కనుక దేవుడికి చెయ్యి ఉన్నట్లుగా కాలు ఉన్నట్లుగా మనం ఊహించుకుంటాం. సరే, అలా ఊహించుకునేంత వరకు తప్పేమీ లేదు. కానీ పిల్లరా, ఇప్పుడు నేను ఏం చెప్తానంటే మూడు మాటలు మాత్రమే, ముచ్చటగా 3 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. యెహోవా దక్షిణ హస్తము ఏం చేస్తుంది అంటే, దక్షిణ హస్తము అంటే ఏంటి అని మొదటి మాట చెప్తాను. రెండవది పిల్లరా, ఆయన కుడి వైపున అనగా ఆయన దక్షిణ హస్తం అంటే ఆయన కుడి హస్తము, ఆయన కుడి హస్తము వైపున ఎవరు ఉంటారు అని చెప్తాను. మూడవ మాట ఏం చెప్తానంటే ఆయన దక్షిణ హస్తము ఏమి చేసింది అనేటువంటి 3 మాటలు నేను చెప్పి చాలా త్వరగా ముగిస్తాను పిల్లలు. ఏది చేయాలంటే ఆయన దక్షిణ హస్తము ఇప్పుడు ఈ రోజు చదువుకున్నటువంటిది పిల్లలు. ఆయన దక్షిణ హస్తము, ఆయన కుడి హస్తము బలానికి గుర్తుగా ఉంది, ఆయన కుడి హస్తము గౌరవానికి గుర్తుగా ఉంది, ఆయన కుడి హస్తము సర్వశక్తికి గుర్తుగా ఉంది, ఆయన కుడి హస్తము జ్ఞానానికి గుర్తుగా ఉంది, ఆయన కుడి హస్తము న్యాయపు తీర్పుకి గుర్తుగా ఉంది, ఆయన కుడి హస్తము లాజికల్ గా రీజన్ చేయడానికి చేసేటువంటిది పిల్లల. ఆయన కుడి హస్తము సర్వాధికారానికి గుర్తుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ పిల్లల ఆయన కుడి హస్తానికి ఉన్నాయి. ఆయన సర్వాధికారి అయినటువంటి హస్తము పిల్లల. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. దేని మీద సర్వాధికారి అయినా మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఈ భూమి మీద సర్వాధికారి, రాసుకునేటువంటి వాళ్ళు రాసుకోండి పిల్లరా, ఆయన భూమి మీద సర్వాధికారం ఉంది. ఈ భూమిని తన ఇష్టం వచ్చినట్లుగా నడిపించడానికి, తన ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో ఈ భూమిని నడిపించడానికి ఆయన భూమి మీద సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. రెండవది పిల్లరా, ఆయన పరలోకములో సర్వాధికారి. పరలోకం అంతా కూడా ఆయన చెప్పినట్లుగానే ఆయన అధికారం చెప్పిన నడుస్తుంది పిల్లరా. పరలోకములో ఉన్నటువంటి దూతలు కానీ, దూతల సమూహము కానీ, ప్రియుల భక్తులు కానీ, పరిశుద్ధులు కానీ అందరూ కూడా ఆయన అధికారాన్ని ఒప్పుకుంటారు. ఆయన అధికారములో క్షేమము, ఆయనకి తల వంచడంలో క్షేమము, ఆయన రాజ్యాన్ని ఒప్పుకోవడంలో మనకి క్షేమము, ఆయన శిరస్వత్వాల కింద మనం ఉండటం మనకి క్షేమము. దయచేసి వేరే వాటి శిరసత్వాల కిందకు వెళ్ళకండి, వేరే వాటి శిరసత్వాన్ని కిందకు వెళ్ళకండి. దయచేసి ప్రభుని శిరసత్వాన్ని ఒప్పుకుందాం, ఆయనను గణపరుద్దాం పిల్లరా. ఆయన అధికారానికి మనం ఒప్పుకుందాం. పరలోకములో ఆయన సర్వాధికారి. మూడవది పిల్లరా, సాతానుపై ఆయన సర్వాధికారి పిల్లరా. మీరు అనుకుంటున్నారేమో ప్రియుల కొంతకాలం మాత్రమే సాతానికి అధికారం ఇవ్వబడుతుంది. ఈ కొంతకాలం అనంతరము సాతాను యొక్క అధికారం దేవుడి చేతిలోకి వెళ్ళిపోతుంది. సాతానుడు చాలా చితకొట్టబడతాడు, నరకములోకి వాడు వెళ్ళిపోతాడు పిల్లల. అక్కడ అగ్ని ఆరదు, పురుగు
చావదు. వాడు పోతూ 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 తను నమ్మినటువంటి వాళ్ళను, తను చూసించే సినిమాను చూసినటువంటి వాళ్ళను, తను చేపిస్తే వ్యభిచారం చేసినటువంటి వాళ్ళను, తను చేపిస్తే దొంగతనం చేసినటువంటి వాళ్ళను, తను అబద్ధమాడినటువంటి వాళ్ళను, ఇలాంటి వాళ్ళందరినీ పిల్లలు తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. సాధారణ ఎంత క్రూరుడో తెలుసా? శిక్ష వారికి విధించబడింది, శిక్ష మనకు కాదు విధించబడతా. వాడి ఉద్దేశం ఏంటంటే నేను పోతూ పోతూ ఎంత సాధ్యమైతే ఎంత ఎక్కువ మందిని నేను తీసుకుని వెళ్ళిపోగలను అంత మందిని నరకంలో తీసుకుని వెళ్ళిపోవడానికి వాడు రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఓ దేవుని బిడ్డలారా, గ్రామ ప్రజలారా, ఈ విషయాన్ని ఇంకా తెలుసుకోలేకపోతుంటే నీ చేత పాపము చేయించేటువంటి వాడు సాతానుడు, నేను పాపములో తీసుకుని వెళ్ళేవాడు సాతానుడు, నీకు శరీర కోరికలకి విధించేవాడు సాతానుడు. పిల్లరా, ఆ సాతానుడు ఒక రోజున దేవుని అధికారం కింద రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పిల్లరా, నా ప్రియ సహోదరి సహోదరులరా, సాతాను అధికారం కిందకి ఎందుకు వెళ్తారు? సాతానుడు ఎందుకు ఒప్పుకుంటారు? నో, నరకము మీకు కాదు, నరకము మనుషులకు కాదు. పిల్లరా, వాడు కావాలని వెళ్ళిపోతే దేవుడు కూడా ఏం చేయలేదు. రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గము. పిల్లరా, విశాల మార్గములో ఏ క్రమశిక్షణ ఉండదు. విశాల మార్గములో నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి విశాల మార్గములో ఉంటుంది. దేవుని మార్గం ఇరుకైనటువంటిది. ఇలాగ కదలడానికి ఉండదు, అలాగ మెదలడానికి ఉండదు. పరిశుద్ధత. ఈ పరిశుద్ధతతో మనం పరలోకానికి వెళ్తాం. విశాలమైనటువంటి మార్గంలో నీ ఇష్టం వచ్చినటువంటి జీవితం జీవిస్తూ పిల్లరా నరకానికి మనం వెళ్ళిపోతాం. ఏ మార్గము కావాలో చూడండి. ఈ రోజున పెంచి వెళ్ళిపోతున్నటువంటి సాతానుడు ఒక రోజున దేవుని అధికారం కిందకి వస్తాడు. ఈ రోజున ప్రపంచాన్ని తలకిందులు చేసినటువంటి సాతానుడు దేవుని నోటి ఊపిరి చేత వాడు నాశనం చేయబోతున్నాడు. సత్యాన్ని మనం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. సత్యాన్ని మనం ఎంత త్వరగా తెలుసుకుని ఎంత త్వరగా మనం మనసు పొంది ఎంత త్వరగా మనం అవకాశం నుంచి ప్రభు దగ్గరికి వచ్చేస్తే మన జీవితానికి అంత శ్రేయస్సు ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. వీళ్ళ తర్వాత ఆయన సర్వాధికారి, ఆయన దక్షిణ హస్తము సర్వాధికారానికి గుర్తుగా ఉంటే సృష్టి మీద ఈ సృష్టి అంతటినీ కూడా ఆయన కనుసనలలో నడిపిస్తూ ఉంటున్నాడు. పిల్లరా, ఈ సృష్టి అంతటినీ కూడా తన కనుసనలలో నడిపిస్తున్నాడు. తన ఆజ్ఞాపిస్తే తుఫానులు పుడతాయి, తన ఆజ్ఞాపిస్తే వాల్కనోస్ బయటకు వస్తాయి, తన ఆజ్ఞాపిస్తే భూకంపాలు జరుగుతాయి, తన ఆజ్ఞాపిస్తే పిల్లరా ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది. ఆయన అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. ఈ సృష్టి అనేటువంటి దాన్ని ఆయన చేతుల్లో పెట్టుకోవడం ద్వారా ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించి మానవుణ్ణి సరిచేయడానికి దేవుడు చూస్తానే ఉంటున్నాడు. పిల్లరా, ఇంకొక మాట చెప్పిన మీకు, ఈ సృష్టి ఆయన మాట వింటుంది, ఈ సృష్టి ఆయన అధికారానికి లోబడి ఉంటుంది. కానీ ఆయన చేత సృష్టించబడినటువంటి మానవుడు ఆయన అధికారంలో ఉండడు. పిల్లరా, నేను నిన్న పిల్లలకి కొన్ని వీడియోస్ చూపిస్తూ ఉంటున్నప్పుడు పిల్లరా ఆ పిల్లలకి వీడియో చూపిస్తున్నాడు భూకంపాల గురించి, తర్వాత వాల్కనో, దాని ఏమంటే అగ్ని పర్వతం, వీటి గురించి చూపిస్తూ ఉంటున్నప్పుడు ఆ అగ్ని పర్వతము బద్దలైతే ఆ అందులో నుంచి వచ్చేటువంటి లావా మన నదుల్లాగా ప్రవహిస్తూ ఉంది. అది ఎన్నో కిలోమీటర్లు, వేల కిలోమీటర్లతో అది ప్రవహిస్తూ ఉంది. అందులో పడేటువంటి జంతువులు కానీ మనుషులు కానీ అందరూ చనిపోతూ వచ్చారు. అలాగే తుఫానుల గురించి చూపించారు, అలాగే భూకంపాల గురించి చూపించారు. వాళ్ళు పిల్లలు చూస్తూ ఉంటున్నారు. నేను ఆలోచన చేసుకుంటూ ఉంటున్నాను. పిల్లరా, ఇది దేవుని సృష్టి, దేవుని మాట వింటోంది. మరి మానవుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ఆ స్వేచ్ఛను దురుపయోగం చేయదని ప్రభు పేరిట నిర్మాణం చేస్తున్నారు. తర్వాత మాట ఏంటంటే పిల్లరా, ఆయనకి సర్వాధికారము దేని మీద ఉందంటే పాపాలను క్షమించేటువంటి విషయంలో ఆయనకి సర్వాధికారం ఉంది. హల్లెలూయా. ఆ మాటను నేను చివరికి వచ్చినప్పుడు అది మీకు తెలియజేస్తాను పిల్లలు. ఇంకా దాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మరణముపై ఆయనకు సర్వాధికారం ఉంది. పిల్లలు, మరణము కూడా ఆయన మాట వింటది. ఆయన బ్రతికినటువంటి రోజుల్లో అప్పుడే
కూడా ఆయన ఎవరిని బ్రతికించాలనుకుంటాడు. ఆల్మోస్ట్ చనిపోయినప్పటికీ కూడా, చనిపోయి 4 రోజులైపోయినటువంటి లాజరును కూడా బ్రతికించేటువంటి అధికారము దేవునికి ఉంది అనేటువంటి మనం తెలుసుకోవాలి. మరణముపై ఆయనకు సర్వాధికారం ఉంది పిల్లగా. చివరిది ఇంకా నరకము మీద ఆయనకు సర్వాధికారం ఉంది. నేను నమ్మను యేసు ప్రభుని అనుకుంటే పిల్లరా, ఆయన చేసేది ఏమీ ఉండదు, కానీ ఆ వ్యక్తి నరకంలోకి వెళ్ళిపోతాడు. నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ధనవంతుల్లాగా, అయ్యా నన్ను రక్షించండి, నా గొంతుకు మీద ఒక చిన్న చిటికిని వెళ్ళి ముంచి ఒక డ్రాప్ అయినా నాకు వేయండి అంటే అయ్యేటువంటి పని కాదు పిల్లరా. రాకడికి మనం అతి సమీపంగా ఉంటున్నాం. మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు ఆ రకంగా జరుగుతూ ఉంటున్నాయి. ప్రభు చెప్పినటువంటి మాటలు జరుగుతున్నాయి. యుద్ధాలు, భూకంపాలు సర్వము జరుగుతూ ఉంటున్నాయి పిల్లరా. ఇవి అన్నీ కూడా ఆయన రాకడికి ముందు సూచనలని మనకి తెలియచేయబడుతుంది కనుక మనం ఎంత త్వరగా మన ఇల్లు చక్కబెట్టుకుంటే అంత మంచిది. మనం ఎంత త్వరగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కబెట్టుకుంటే అంత మంచిది. ఓ యవనస్తుడా, నువ్వు అనుకున్నటువంటి రోజులు నీకు ఉండకపోవచ్చు. ఓ సంఘ బిడ్డ, ఇంకా చూద్దాంలే, వచ్చే సంవత్సరం వాయిదా వేస్తామంటే అన్ని రోజులు మనకు ఉండకపోవచ్చేమో. నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఆత్మను చక్కబెట్టుకో. ఈ రోజే ప్రభు వస్తే నువ్వు ఎగిరిపోయేటట్టుగా నీ ఆత్మను సిద్ధం చేసుకో. చెవి నీళ్ళు కట్టుకొని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. చెవి నీళ్ళు కట్టుకొని బోధకులు పంపిస్తూ ఉంటున్నాడు. చెవి నీళ్ళు కట్టుకొని దేవుడు సువార్తను అన్ని మీడియాస్ ద్వారా దేవుడిని పంపిస్తూ ఉంటున్నాడు. ఈ మీడియా ఒక రోజున సాక్ష్యం. ఈరోజు నీ సెల్ ఫోన్ దేవుడికి సాక్ష్యం. ఈరోజు నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధ మాటలు దేవుడి సాక్ష్యం. ఈరోజు నేను చెప్తున్నటువంటి వాక్యం సాక్ష్యం. కదా ఎక్కడికి మనం తప్పించుకోలేదు. మారు మనసు పొందండి. దేవుడు మిమ్మల్ని కోరుకునేటువంటిది మారు మనసు మాత్రమే. ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటి దేవుడి పిల్లలు. సరే, ఆయన దక్షిణ హస్తాన్ని గురించి నేను త్వరగా అంటే బైబిల్లో లేవనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి రిఫరెన్స్ కూడా చాలా తక్కువ, మచ్చుకు మాత్రమే ఆ రిఫరెన్స్ చెప్తున్నాను. ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అన్నీ చెప్పాలంటే మనకి సమయం సరిపోదు కనుక 2-3 మాటలు ఇది బైబిల్లో ఉంది. ఆ మాటలు మనం తీసేటప్పుడు ఆ కోణంలో దేవుడు మనతో మాట్లాడతాడు కనుక ప్రియులరా, అందుకోసం నేను ఆ మాటలు మీ గమనానికి తీసుకుని వస్తున్నాను. చూడండి ప్రియులరా, కీర్తనలు 63వ కీర్తన 8వ వచనం కనుక మనం చూస్తే, చదవండి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా వెనక చెప్పండి, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. పిల్లలు, ఇక్కడ ఆదుకునేటువంటి చెయ్యి, కష్టాలలో ఆదుకునేటువంటి చెయ్యి, ఇబ్బందులలో ఆదుకునేటువంటి చెయ్యి. ఆ చిన్న బాలుడు ఆ చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు ఏ భయం లేకుండా తన తండ్రి చేయి పట్టుకుని ఎలాగైతే సంతోషంతో కేకలతో నడుస్తాడో పిల్లగా, ఆ రకంగా మనల్ని నడిపించేటువంటి చెయ్యి, కష్టాలలో మన తోడు ఉన్నటువంటి చెయ్యి, ఇబ్బందులలో మన తోడు ఉన్నటువంటి చెయ్యి, దుఃఖాలలో మన తోడు ఉన్నటువంటి చెయ్యి, మనల్ని ఆదరించేటువంటి హస్తము దేవుని హస్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హస్త పరిధిలో నుంచి నువ్వు దాటిపోతావా? ఈ హస్త పరిధిలో నుంచి కాకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళాలని ఎందుకు ఆశపడతావు? నీకు రక్షణ లేనటువంటి హస్తము దగ్గరికి, నిన్ను కాపాడలేనటువంటి హస్తము దగ్గరికి, నిన్ను పాడు చేసేటువంటి హస్తము దగ్గరికి, నీ జీవితాన్ని పాడు చేసేటువంటి, నీ కుటుంబాన్ని పాడు చేసేటువంటి వేరే హస్తాలలోకి నువ్వు ఎందుకు వెళ్తావు? కబద్ధ హస్తాలలోకి నువ్వు ఎందుకు వెళ్తావు? పిల్లరా, సాతాను హస్తాలు చాలా చక్కగా కనపడతాయి. సాతాను హస్తాలు చాలా సంతోషంగా ఉన్నట్టు కనపడతాయి. సాతాను హస్తాలు మనకి సంతోషాన్ని ఇచ్చినట్టుగా కనపడతాయి. దాని అంతము నరకము. పిల్లరా, దేవుని హస్తమైతే, దేవుని దక్షిణ హస్తమైతే అది ఆదుకునేటువంటి చెయ్యి, అది బలపరిచేటువంటి చెయ్యి. ఎవరు లేకపోతే నిన్ను కృంగినటువంటి స్థితిలో నిన్ను లేవనెత్తేటువంటి చెయ్యి దగ్గరికి రమ్మని ప్రభు పేరిట నేను బ్రతుకులాడుకుంటున్నాను. మొట్టమొదటిది పిల్లరా, ఆయన హస్తము ఆదుకునేటువంటి హస్తము. నేను మంచిగా చూపిస్తున్నాను. 118వ కీర్తనలోకి రండి. 118వ కీర్తన 15, 16 వచనం చదువుదాం. 118, 15, 16 వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణను గురించిన సునాదము వినబడును. యెహోవా హస్తము దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. చదవండి. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ రెండవ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే
మహోన్నతమైనటువంటి హస్తము ప్రియులారా, మహా ఉన్నతమైనటువంటి హస్తము, ఉన్నత స్థలముల నుండి చేయి చాపి నిన్ను రక్షించేటువంటి హస్తము ప్రియులారా. పడిపోయినటువంటి స్థితిలో ప్రియులారా ఎవరు లేరు అనుకున్నప్పుడు ప్రియులారా ఉన్నతమైనటువంటి స్థలంలోంచి ఆయన రక్షించేటువంటి హస్తము. హల్లెలూయా. ప్రియులారా, నేను ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎందుకు ప్రభా ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టము, ఆపరేషన్ అవసరమా అని నేను అనుకుంటా ఉంటున్నప్పుడు ప్రియులారా ప్రభు ఈ మాట ద్వారా మాట్లాడాను. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి నేను నిన్ను రక్షిస్తాను. హల్లెలూయా. అదే వాగ్దానంతో నేను వెళ్ళాను ప్రియులారా, అదే వాగ్దానంతో ప్రభు రక్షించాడు. కష్టాలలో ప్రియులారా ఉన్నత స్థలముల నుంచి నిన్ను ఆదుకునేటువంటి చెయ్యి. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అది మహోన్నతమైనటువంటి చెయ్యి. ఆ చెయ్యికి ప్రియులారా ఏ చెయ్యి కూడా సాధ్యం కాదు ప్రియులారా. మనం ఈ లోకంలో చూస్తూ ఉంటున్నప్పుడు విగ్రహాలను తయారు చేస్తూ ఉంటుంటారు, విగ్రహాలను తయారు చేస్తారు, చాలా పెద్దవి విగ్రహాలను తయారు చేస్తుంటారు. ఆ పెద్ద విగ్రహానికి పెద్ద చెయ్యి పెడతారు, పెద్ద చెయ్యి పెడతారు. అవసరమైతే బంగారాన్ని దొరుకుతారు, లేకపోతే ఇంకోటి దొరుకుతారు, ఇంకోటి దొరుకుతారు. కానీ పిల్లరా అది ఉపయోగం లేనటువంటి చెయ్యి, అది కదలైనటువంటి చెయ్యి. కానీ ఇది మహోన్నతమైనటువంటి చెయ్యి పిల్లరా, నిన్ను ఆదరించేటువంటి చెయ్యి. ఎక్కడైనా చూసారా మీరు? ఎక్కడైనా ఈ దేవుళ్ళగా ఆదరించేటువంటి దేవుడు మనకి ఎక్కడైనా కనపడుతున్నాడా? ఈ దేవుళ్ళగా వెన్నట్టు ఉండి నీ ప్రతి చిన్న సమస్య గురించి కూడా ఆలోచన చేసేటువంటి దేవుడు ఎక్కడైనా కనపడుతున్నాడా? మరి ఎందుకు భయము ఆయన కౌగిల్లోకి రావడానికి? ఎందుకు భయము ఆయన దగ్గర నివసించడానికి? ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఒక అబద్ధాన్ని పదే పదే అబద్ధము అబద్ధము అబద్ధం అంటే అది కొంతకాలానికి నిజమైపోద్దంట. దాన్ని ఏమంటారంటే గ్లోబల్స్ ప్రచారం అంటారు పిల్లల. అట్లాగే ఇప్పుడు సాతానుడు మన మధ్యకు తీసుకుని వచ్చి ఈ పాపము మంచిది 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 అని చెప్పడం ద్వారా కొంతకాలానికి మనము పాపానికి ఎడిక్ట్ అయిపోతున్నాం పిల్లల. పాపమే మంచిది అనేటువంటి ధోరణిలో మన ఆలోచన విధానం మారిపోయింది. పాపం ఎప్పుడు కూడా మంచిది కాదు పిల్లల. పాపము అనగా పిల్లల ఒక ఆయన ఏంటంటే 3 మాటల్లో దాన్ని వర్ణించాడు. పా అంటే పాము అంటారు. పా అంటే చెప్పండి, చెప్పండి. మీరు గట్టి మాట్లాడలేదు. మీ అందరికీ మంచి టిఫిన్లు ఉన్నాయి, మంచి టిఫిన్ మనకి అరేంజ్ చేశాడు. అరేంజ్ చేసినటువంటి ఎవరొస్తుంది లాస్ట్లో నేను పరిచయం చేస్తాను. కానీ టిఫిన్ అయితే మనం టిఫిన్ అయితే మన అందరికీ గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. అంటే టిఫిన్ అంటేనే హల్లెలూయా చెప్తారు మీరు. ఏమండి? టిఫిన్ అంటేనే హల్లెలూయా చెప్తారు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ పా అంటే పాము అంట, పాములాగా కాటేస్తుంది అంట. దొంగచాటుగా ఉండి అది ఎక్కడో నక్కి ఉండి నీకు కాటు వేస్తే మన జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోతుందంట. జాగ్రత్త ఎవరు బిడ్డ, ఈ పాపంలో చిక్కుకున్నావా? పాము కాటు అనేటువంటి పాపం దగ్గర నువ్వు వెళ్ళిపోతున్నావేమో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. చాలా డేంజర్ పిల్లరా. దాని నుంచి మనం తీసుకోలేవు. నువ్వు అనుకుంటావు నేను వచ్చేస్తాను మరలా, నేను మరలా దేనైనా కూడా నేను సెటరేట్ చేయను. అది నీ వల్ల కాదు. ఏమనొస్తుందా? ఆ పాపంలో పడకుండానే నీ జీవితాన్ని సరి చేసుకో. ఆ పాపం దగ్గరకు వెళ్ళకుండానే నీ జీవితాన్ని ప్రభు దగ్గర తెచ్చుకోమని మనం చేస్తున్నాను. రెండవ పా అంటే ఫస్ట్ పాకి దీర్ఘం ఉంటుంది, రెండవ పాకి దీర్ఘం ఉంటుంది. పా అంటే పడవ అంట. ఏంటి చెప్పండి? మీరు గట్టి చెప్పండి. పా అంటే పడవ. పడవ ఏం చేస్తుంది మనకు తెలుసు కదా పిల్లల. పెద్ద పెద్ద షిప్పులే మునిగిపోతున్నాయి. టైటానిక్ షిప్ అని ఒక షిప్ కట్టారు పిల్లలు. ఈ టైటానిక్ షిప్ లండన్ నుంచి బయలుదేరి అమెరికా దగ్గరికి వస్తూ ఉంది. అది చాలా పెద్ద షిప్పు. ప్రపంచంలో దానికి మించింది లేదు. దాంట్లో సినిమా హాల్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, లేకపోతే రకరకాల ఫెసిలిటీస్ అన్ని కూడా ఉంటాయి. దాన్ని ప్రారంభించినప్పుడు ఏమన్నారంటే దేవుడు కూడా ఈ షిప్ను ముంచలేడు. ఒకవేళ మునిగిపోతే మా దగ్గర లైఫ్ బోట్స్ ఉన్నాయి, మేము వీళ్ళందరినీ కాపాడేస్తామనేసి వాళ్ళు చాలా ప్రగల్భాలు పలికారు పిల్లలు. అది జర్నీ ప్రారంభించి కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఐస్ కొండను ఢీకొని అంత పెద్ద గట్టి షిప్ సముద్రంలో మునిగిపోయింది. హల్లెలూయా. మరి నీ చిన్న పడవ మునిగిపోదా? ఈ చిన్న పడవ మునిగిపోదా? దానికి రంధ్రము ఏర్పడి
ఏర్పడితే, లోకం అనేటువంటి రంధ్రం ఏర్పడితే అది ఇట్టే మునిగిపోతుంది ప్రియ స్నేహితుడా. జాగ్రత్త. రెండవ పార్టీ పడవ. అది నిన్నెప్పుడైనా ముంచేస్తుంది, ఎప్పుడైనా ముంచేస్తుంది. అది నువ్వు కూరుకుపోయి నువ్వు లేవలేని స్థితిలో సాతాను నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. నీకు అర్థమవుతుందా? ఇంకొక మాట చెప్పిన నేను ప్రియుల, అది ఎంతవరకు తీసుకుని వెళ్ళిపోతుందంటే, ఒక రోజున నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు మీటింగ్స్ కోసం అండి రాజమండ్రి వెళ్ళాం. అక్కడ మీటింగ్స్ అయిపోయిన తర్వాత బస్సులు ఉండవు కాబట్టి ఆ మీటింగ్ పెట్టినటువంటి వాళ్ళే అక్కడ కొంచెం సెంటర్ ఇస్తే అక్కడ పడుకున్నాం మేము అందరం కూడా. అక్కడ అందరం పడుకునేసరికి యవనస్తుడు చాలా యవనస్తుడు ప్రియులారా, అతను రాత్రి ఊరికైనా ఒగురుస్తూ ఉంటాడు. అలా ఒగురుస్తూ ఉంటున్నాడు. అక్కడ దోమలు కొడుతున్నాయి కాబట్టి నిద్ర పట్టట్లేదు. ప్లస్ ఇతను కూడా ఈ సౌండ్ చేస్తాడు కాబట్టి ఇంకా అసలు నిద్ర రావట్లేదు. ఎవరు ఇతనికి ఏమైంది అని ఆ వ్యక్తి కోసం నేను చూసేసాను. అందరూ పడుకున్నారు, నాకు నిద్ర రాక నేను ఆ వ్యక్తిని చూస్తూ ఉంటుంటే పిల్లరా, ఇలా ఒగిర్చిన తర్వాత అతను ఏం చేశాడంటే ఒక సిరంజి లాంటిది తీసుకుని దాంట్లో కొంచెం మందు లాంటిది తీసుకున్నాడు. పిల్లలు ఆ మందు తీసుకుని తన శరీరానికి ఎక్కించుకున్న 10 నిమిషాలకి అతనికి ఆ ఒగురుకు తగ్గింది. ఆ ఎక్కించుకున్న మందు ఏంటో తెలుసా పిల్లరా? మత్తు మందు. అంటే అర్థమేంటో తెలిసిందా? అది తీసుకోకపోతే మనిషిగా బ్రతకడు. అంతవరకు నిన్ను తీసుకుని వెళ్ళిపోతుంది. పిల్లరా, మా విశాఖపట్నం అంతా కూడా ఇదే డ్రగ్స్. మా విశాఖపట్నం అంతా కూడా చదువుకునే పిల్లలందరూ కూడా ఇదే డ్రగ్స్. మేము వెళ్ళిన కొత్తలో మా మాస్టర్ ఒక ఆయన మాకు చెప్తున్నాడు, మీరు పొరపాటున ఎవరికి బండి ఎక్కించుకోకండి. మనం వచ్చేటువంటి దారిలో మధురవాడ నుంచి మా స్కూల్కి వచ్చేటువంటి దారిలో మీరు ఎవరిని ఎక్కించుకోకండి. ఎందుకంటే వీళ్ళందరూ మందులు తాగి మనల్ని చంపేస్తారు, కత్తులతో పొడి చేస్తారు. జాగ్రత్త. ఊబిలోకి తిప్పేస్తుంది. పడవ నిన్ను ముంచేస్తుంది. జాగ్రత్త. పడవ నిన్ను ముంచేస్తుంది. కానీ దేవుడి హస్తం అయితే పిల్లరా, అలాంటి ముడిగిపోయినటువంటి స్థితి అయినప్పటికీ కూడా నిన్ను లేవనెత్తేటువంటి మహోన్నతమైనటువంటి హస్తము. హల్లెలూయా. దేవుని హస్తం ఎన్నడూ పడగొట్టదు పిల్లరా. దేవుని హస్తం ఎల్లప్పుడూ కూడా నిలబెడుతుంది. ఎక్కడ నిలబెట్టడం జరుగుతుందో అది దేవుడిది పిల్లరా. ఎక్కడ పడగొట్టడం జరుగుతుందో, ఎక్కడ విడగొట్టడం జరుగుతుందో అది సాతాను కార్యక్రమం. గమనించేది ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా. మూడవ మాట పిల్లరా, ముళ్ళు పిల్లరా. ముళ్ళు కనుక మనకు గుచ్చుకున్నట్లయితే నువ్వు అడుగు వేసిన ప్రతిసారి కూడా నీ కాలికి గుచ్చుకుంటానే ఉంటుంది. ఆ ముళ్ళు చిన్నదిగా ఉంటుంది, మన కంటికి కూడా కనిపించదు. ఆ చిన్న ముళ్ళు నీ కాలిలోకి కానీ నీ అరచేతుల్లో కానీ పోతే అది లోపలికి వెళ్ళిపోతూ పిల్లరా, అంత చిన్న ముళ్ళు దాని చుట్టూ పసపట్టేసి పిల్లరా వాసిపోయి నీకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. ఎవరొస్తుందా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలారా, పాపము చిన్నదనుకుంటావేమో, ఈ చిన్న పాపం చేయొచ్చు అనుకుంటావేమో. పాపము దగ్గర చిన్నది పెద్దది లేదు. పాపమే. నువ్వు వ్యభిచారం చేస్తే ఎంత పాపమో, అదే కళ్ళతో నువ్వు చెడ్డ చూపులు చూస్తే కూడా అంతే పాపము పిల్లరా. కాబట్టి పాపానికి దూరంగా ఉండండి. మీ యవన జీవితాలు, మీ యవన శక్తి, మీ యవన బలం, మీ యవన కాలంలో సంపాదించేటువంటి డబ్బు, మీ యవన జ్ఞానము, మీ యవన బలము దేవుని కోసం ఉపయోగించండి పిల్లరా. ఎంత ఆనందం ఉంటుందండి, ఎంత సంతోషం ఉంటుందండి పిల్లరా. దాంట్లోనే మనకు ఆనందం. తప్పులు చేస్తే ఆనందం లేదు, పాపము చేస్తే ఆనందం లేదు, పాపములో కూరుకుపోతే ఆనందం లేదు. ఎవరి బిడ్డలారా, బయటపడండి. ఇది మహోన్నతమైనటువంటి హస్తము పిల్లరా. తర్వాత మనం చూస్తే ఇంకొక మాట నేను చూస్తాను చూడండి. 41వ అధ్యాయము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. 41వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాం. నీ దేవుడునైన యెహోవాను నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నమ్మకంగా చెప్పండి అందరూ కూడా. నీ దేవుడినైన యెహోవాను నేను భయపడకుము,
నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, మనల్ని కుడి చేతితో పట్టుకునేటువంటి దేవుడి దక్షిణ హస్తము. ప్రియులారా, కృంగిన వేళలో, సహాయపడేటువంటి స్థితిలో నువ్వు భయపడుతున్నావు. దేనికోసమో భయపడుతున్నావు. బిడ్డల పెళ్లి కోసం భయపడుతున్నావు, వ్యవసాయం కోసం భయపడుతున్నావు, అనారోగ్యం కోసం భయపడుతున్నావు, బంధువులు నీ మీద దాడి చేస్తే భయపడుతున్నావు. నా జీవితం ఎలాగ ముగుస్తుంది, నేను ఒంటరి వాడను, ఒంటరి దాన్ని అనుకుంటున్నావు. భయము కృంగుదల. పిల్లరా, భయపడకు అని చెప్పి మన కుడి హస్తాన్ని పట్టుకునేటువంటి దేవుడి హస్తము. పిల్లరా, ఉన్నారా అలాంటి దేవుడు మనకి ఎవరైనా ఈ లోకంలో? ఇలా ఉన్నారా పిల్లరా? మనల్ని ఆదరించేటువంటి వాళ్ళు. మనం పడిపోతే ఇంకా నాలుగు రాళ్ళేద్దామనుకునేటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉంటారు. వాడు పడిపోతే తీర్పులు తీర్చేటువంటి వాడు ఉంటారు పిల్లరా. మనకి ఏదైనా నష్టమో కష్టమో జరిగితే వాడికి అలాగే జరగాలని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు పిల్లరా. దేవుని హస్తం అయితే పిల్లరా, మన కుడి హస్తాన్ని పట్టుకుని భయపడొద్దు నా బిడ్డ, భయపడొద్దు, దుఃఖపడొద్దు నా బిడ్డ. ఆదరించేటువంటి హస్తము పిల్లరా, భయాన్ని పోగొట్టేటువంటి హస్తము ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా. ఇక చాలా ఉన్నాయి, నేను ముగిస్తా వచ్చినాను. కానీ పిల్లరా, ఇక్కడ నెహెమ్యా, ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు మీరు ఇంటికి వెళ్ళి వచ్చారండి. అక్కడ కరుణా హస్తము అని ఉంటుంది పిల్లరా. ఎజ్రా గ్రంథం అంతటా, నెహెమ్యా గ్రంథం అంతటా దేవుని హస్తము, కరుణా హస్తము, బలమైన హస్తము, బలమైన బాహువు అని బైబిల్ గ్రంథంలో ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళి వచ్చారు. ఇక్కడ నేను మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పిల్లరా, ఆయన హస్తము మహోన్నతమైన హస్తము, ఆయన హస్తము బలపరిచేటువంటి హస్తము అని నేను చెప్పడం జరిగింది పిల్లరా. నీదు కుడి చేతిలో మాట ముగిసిపోయింది. ఆయన కుడి హస్తము ఎలాంటిదో, ఆయన దక్షిణ హస్తము ఎలాంటిదో మనం చూసాము. ఇప్పుడు ఆ రెండవ మాట, ఆయన కుడి హస్తము ప్రక్కన ఆయన కుడి హస్తము వైపు ఎవరుంటారో కూడా మనం చూద్దాము ప్రియులరా. మొట్టమొదటిగా ప్రియులరా, కీర్తనల గ్రంథము 110వ కీర్తన, 110వ కీర్తనలోకి రండి. 110వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూద్దాం. అమ్మా
ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగ చేయించున్నాడు. చాలు చాలు. హల్లెలూయా. పిల్లలు, ఈ మాట ఎవరితో అంటున్నాడంటే పిల్లరా, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి యేసు ప్రభు వారిని బట్టి అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈ లోకములో రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, రక్షణను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, లేదంటే సువార్తను నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళందరూ కూడా దేవునికి శత్రువులుగా ఉన్నారు కనుక వాళ్ళందరినీ నేను పట్టి తీసుకొని వచ్చేంత వరకు నీవు నా కుడి ప్రక్కన ఆసీనుడు రైండుము. హల్లెలూయా. దేవుడి కుడి ప్రక్కన యేసు ప్రభువారు ఇప్పుడు ఆసీనుడై ఉంటున్నాడు. పిల్లరా, ఆయన ఆసీనుడైంది మనందరి కోసం కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనను కూడా ఆయన తర్జుమా చేసుకుంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఎక్కడున్నారు అంటే తండ్రి కుడి పార్శ్వన ఉన్నారు. యేసు ప్రభువారు ఏం చేస్తున్నారంటే ఆయన నీ కోసం నా కోసం ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. చూడండి, రోమీయులు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని చూడండి. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం తీయండి. ఎవరస్తులు తీయండి పిల్లలు. చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయవాడును ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు, ఈ మాటను మీ గమనానికి ఎందుకు తీసుకొని వచ్చారంటే, పౌలు భక్తుడు రుజువు చేస్తున్నాడు. ఆయన కుడి పార్శ్వన కూర్చున్నాడు. ముందు తండ్రి చెప్పాడు కీర్తనల గ్రంథములో, ఆయన అక్కడ కూర్చుంటున్నాడు. దాన్నే పౌలు భక్తుడు పిల్లల ఇప్పుడు రుజువు చేస్తున్నాడు. నాకు సమయం లేదు కనుక ఇంకొక మాట, ఇంకొక రెఫరెన్స్ చెప్పట్లేదు, మీరు చెప్తున్నాను, అది మీరు రాసుకోండి. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం, అలాగే నీ పిల్లల 12వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఈ మాటలు మనకు ఉంటాయి. అంతేకాదు ఇంకొక అపొస్తలుడు పేతురు కూడా దీనిని రుజువు చేస్తా అంటున్నాడు. పిల్లలు దీన్ని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళరా, ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడని తండ్రి చెప్తున్నాడు. ఆయన కుడి పార్శ్వమున కూర్చుంటున్నాడని అపోస్తలుడైన పౌలు భక్తుడు రుజువు చేస్తున్నాడు. ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడని వీళ్ళరా పేతురు కూడా రుజువు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు పిల్లరా, ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడు అని స్పష్టంగా ఒక భక్తుడికి చూపించబడింది. ఎవరికి చెప్పండి? స్పష్టంగా ఒక భక్తుడికి చూపించబడింది. అపోస్తలుల కార్యములకు రండి, త్వరగా రండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 55వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము. అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆకాశము తెరవబడుటయు, ఆ ఆకాశము తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచినట్టును చూచి, ఆకాశం తెరవబడుటయు, మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరుంటారని కుడి పక్కన చెప్పండి. ఎవరుంటారు? దేవుని కుడి హస్తము పక్కన ఎవరుంటారు చెప్పండి. ఎవరుంటారు? యేసు ప్రభు అంటారు. పిల్లరా, యేసు ప్రభు అంటారు. ఈ విషయము స్టెఫన్ని రాళ్లతో కొట్టడానికి తీసుకొచ్చినప్పుడు ఇంకా కొద్ది నిమిషాలలో రాళ్లతో కొట్టి చంపుతారు స్టెఫన్ని. పిల్లరా, పరలోకము తెరవబడింది స్టెఫన్ కోసం. పరలోకము తెరవబడింది స్టెఫన్ కోసం. తండ్రి అయినటువంటి దేవుడు కనపడ్డాడు. స్టెఫన్ కోసం కుమారుడు అయినటువంటి దేవుడు కనపడ్డాడు. పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు పిల్లరా స్టెఫన్కి సహాయం చేస్తూ ఉంటున్నారు. వాళ్ళే కాదు పిల్లరా, ఇంకొకరు కూడా ఆయన కుడి పక్షాన ఉంటారు. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రండి, నాకు సమయం లేక నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. మత్తయి సువార్త పిల్లరా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 33-34 వచనాలు చదువుకుందాం.
తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. గట్టిగా చప్పట్లు కొట్టి మహిమ పడతాం. దేవుని కుమారుడే కాదు, కుడి పార్శ్వాన ఉన్నటువంటిది దేవుని బిడ్డలకు, తన నమ్ముకున్నటువంటి బిడ్డలకు ప్రియులారా, ఈ రోజున దేవుని కుడి పక్కన ఉన్నటువంటి భాగ్యాన్ని అనుగ్రహించారు. గొర్రెలు మేకలు వేరు చేయబడతాయి, గోధుమలు గురుగులు వేరు చేయబడతాయి. ఆ సమయం వచ్చేంత వరకు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. గోధుమల పొలంలో గురుగులు కూడా మలుస్తూ ఉంటాయి. ఒక రోజులు వస్తుంది పిల్లరా, గురుగులు ఒక పక్కకి వెళ్ళిపోతాయి, గోధుమలు ఒక పక్కకు వెళ్ళిపోతాయి. గొర్రెలు మేకలు కలిసి వేస్తే వేయొచ్చు, కానీ పిల్లరా గొర్రెలు ఒక చోటుకు వెళ్ళిపోతాయి, మేకలు ఒక చోటు పెడతాయి. అనీతిమంతులు నీతిమంతులు ఒకే సంఘంలో ఉండొచ్చేమో, కానీ పిల్లరా దేవుడి రాకడలో ఈ అనీతిమంతులు నీతిమంతులు వేరు చేయబడతారు. గొర్రెల కోసం అనగా కుడి పక్కన ఉన్నటువంటి గొర్రెల కోసం, మారు మనసు పొందినటువంటి వాళ్ళ కోసం, రక్షణ పొందినటువంటి వాళ్ళ కోసం పరలోకము సిద్ధపరచబడినది. హెవెన్ ఇస్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. పరలోకం అనేటువంటిది సిద్ధపరచబడినటువంటి స్థలము. అది సిద్ధపరచబడినటువంటి ప్రజల కోసమే. నువ్వు సిద్ధపడ్డావా దేవుడి బిడ్డ? నువ్వు గుడి పక్కన ఉంటున్నావా, వెడల పక్కన ఉంటున్నావా? పిల్లరా, గుడి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి పరలోక రాజ్యం. ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ లోకములో నుంచి నిన్ను తన కుడి వైపులకు తీసుకుని రావాలని, ఈ లోకములో నుంచి ఒక గొర్రె బడిలాగా నిన్ను మార్చి ఆయన తన ప్రక్కకు నిన్ను తీసుకురావాలని ఆయన ఆరాటపడుతున్నటువంటి దేవుడు. గొర్రెల కోసం పరలోకం ఉంది, రక్షణ పొందేటువంటి బిడ్డల కోసం పరలోకం ఉంది. నువ్వు పరలోకానికి వెళ్తానంటే గ్యారెంటీ ఉందా? ఒకసారి ఆలోచన చేసుకో. ఇంత వాక్యం అవసరం లేదు, 5 గంటల వాక్యం అవసరం లేదు. నువ్వు మారు మనసు పొందడానికి ప్రియులు చిన్న వాక్యము చాలు. ఈ వాక్యము శక్తి కలిగినటువంటి వాక్యము ప్రియుల. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము బండబారిపోయినటువంటి నా జీవితం మార్చినటువంటిది ఒకే ఒక మాట. ప్రియుల, రాయి కంటే శిల కంటే దారుణంగా మారిపోయిన బండబారిపోయినటువంటి నా జీవితాన్ని మార్చినది ఒకే ఒక మాట. ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? ప్రియులరా, ఆ రోజు కనుక నేను చచ్చిపోతే there is no doubt in it, నేను నరకానికి వెళ్ళవలసి వచ్చింది మాట. ఆ శక్తి కలిగినటువంటి మాట ప్రభు నాలో ఉంచి, ప్రియులరా, నేను అన్నం తింటున్నాను సహించట్లేదు, నిద్రపోతున్నాను నిద్ర రావట్లేదు, నేనేదో పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నాను. ఇదే మాట నాకు వినపడుతుంది, ఇదే మాట నుంచి. అప్పుడు అన్ని రకాలైన వ్యసనాలు నాలో ఉన్నాయి. 1, 2 కాదు ప్రియులరా, ఎన్ని చెప్తారో చెప్పండి, అన్ని వ్యసనాలలో నేను మునిగి తేలుతా వచ్చాను. లోకములో ఎంజాయ్ చేయడమే నా కర్తవ్యం. దేవుడు లేదు, దెయ్యం లేదు, ఏమీ లేదు. అలాంటి సందర్భంలో మాట్లాడుతున్నాడు. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? బహుభయం కలిగింది ప్రియులరా, బహుభయం కలిగింది. నిజమే కదా, నేను చనిపోతే నరకానికి కదా నేను వెళ్ళేది. అప్పుడు నిర్ణయం చేసుకున్నాను, ప్రభా నాకు మారు మనసు దయచేయండి, నేను నీకోసం బ్రతుకుతానని. ఎప్పుడో 19 సంవత్సరాల వయసులో నేను ఆ తీర్మానం చేసుకున్నాను. ఆ తీర్మానమే ఈరోజు కూడా కనిపిస్తుంది. ఈరోజు నాకు చావు అంటే భయం లేదు. అంటే చనిపోవాలనే ఉద్దేశం కాదు పిల్లరా, నేను చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాననేటువంటి నిరీక్షణ ప్రభు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను గుడి ప్రక్కన ఉంటుంది గొర్రెల్లో ఒకటిగా చేర్చబడ్డాను. మరి నువ్వు చేర్చబడ్డావా? నువ్వు ఆలోచన చేసినప్పుడు ఆ ధైర్యం నీ మనసులో ఉందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, కుడి ప్రక్కన యేసు ప్రభు వచ్చినాడు, కుడి ప్రక్కన రక్షణ పొందినటువంటి బిడ్డలు వచ్చినారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నాకు సమయం లేదు కనుక బిడ్డరా, మరి ప్రస్తుత సమయం కూడా నా దగ్గర లేదు. మరి ఒకవేళ సమయం అయితే మరి ఒక్కొక్క మాట ఉంది. ఆయన దక్షిణ హస్తము ఏమి చేస్తుందో చెప్పాలంటే పిల్లగా ఈ మూడు ప్రసంగాలు అవుతాయి. ఈ మూడింటిని కూడా ఒక ప్రసంగంలోకి నేను తీసుకుని వచ్చాను.
అవన్నీ నేను షార్ట్ కట్లో చెప్పినాను పిల్లలు. మొట్టమొదటిది ఆయన దక్షిణ హస్తము. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మిమ్మల్ని చాలా లోపలికి మీకు ఎక్కడ వినటువంటి మాటలు మీ గమనాన్ని తీసుకుని వస్తున్నాను. బహు శ్రద్ధగా విని వాక్యాన్ని అన్వయించుకోవాలి పిల్లల. ఆయన దక్షిణ హస్తము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సహాయం చేసింది పిల్లలు. మీకు ఎక్కడ దొరికినటువంటి మాటలు చెప్తున్నారు. యేసుక్రీస్తు వారికి సహాయం చేయడం ఏంటండి అని మీరు అడగొచ్చు పిల్లల. ఆయన దక్షిణ హస్తము యేసు ప్రభు వారికి ఎలాగ సహాయం చేసిందంటే, ఆయనకి ఒక మానవ ఆకారాన్ని ధరింపచేసి ఆయనని భూమి మీదకి తీసుకుని వచ్చి, భూమి మీద మన శరీరము ఎంత బలహీనముగా ఉంటుందో పిల్లల, ఎంత బలహీనమైన శరీరములో ఆయన పాపము చేస్తాడేమో అనేసి ప్రతిరోజు కూడా ఆయన దక్షిణ హస్తము ఆయనను బలపరుస్తూ ఉంది. అందుచేతనే పాపములో పడకుండా ఉండడం కోసం ఆయన ఉపవాసములతోటి, కన్నీళ్లతోటి, ప్రార్థనలతోటి, యాచనలతోటి పిల్లరా ఆయన ప్రభువుకి ఎల్లప్పుడూ కూడా మొరపెట్టుకోవడంలో ఈయన దక్షిణ హస్తము ఆయన సహాయం చేసింది. హల్లెలూయా. అంతమే కాదు పిల్లరా, మధ్యలో ఎక్కడైనా మానవ బలహీనతను బట్టి యేసు ప్రభువు సిలువకు వెళ్ళకుండా ఆగిపోతాడేమని అనుక్షణము కూడా ఆయనను బలపరుస్తుంది. ఆ 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత అరణ్యములో ఆయనను బలపరిచింది ఆయన దక్షిణ హస్తము పిల్లరా. ఈ శాస్త్రీయ పరిసయులు ఆయనను వేధిస్తూ ఉంటున్నప్పుడు ఆయనను బలపరిచింది ఆయన దక్షిణ హస్తము పిల్లరా. ఆయన బయలుజీవులని వీళ్ళందరూ తప్పుడు మాటలు అంటూ ఉంటుంటే ఆయనను బలపరిచింది దేవుని హస్తము. చివరికి పిల్లరా ఆయనను సిలువకు ఎక్కించింది కూడా ఈ దక్షిణ హస్తమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిలువ మీద రక్తము కార్చేటట్లుగా చేసింది కూడా ఈ దక్షిణ హస్తమే పిల్లరా. ఇక మానవ విమోచనకు సహాయం చేసింది కూడా ఈ దక్షిణ హస్తమే. మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు కానీ పిల్లరా, దేవుడి హస్తము యేసు ప్రభు వారికి సహాయం చేయడం ద్వారా మనకు విడుదల కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే చనిపోకపోతే, ఆయనే రక్తము కార్చకపోతే, ఆయనే దెబ్బలు తినకపోతే ఈరోజు నీకు నాకు విడుదల లేదు. నేను షార్ట్ కట్లో ఒకే మాటలు చెప్పుకుంటూ వస్తాను. రెండవది ద ట్రయంఫ్ ఆఫ్ ద గాస్పెల్. రెండవది ఏమన్నారంటే పిల్లరా, ఫస్ట్ ఏమన్నారంటే ద ట్రయంఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయనకి దక్షిణ హస్తము ఎలా సహాయం చేసింది చెప్పాను. రెండవది పిల్లరా సువార్తలు. మొట్టమొదటిది పిల్లరా, రెండవది ఈ సువార్త సంఘము స్థాపించబడిన దగ్గర నుంచి యేసు ప్రభు వారు ఈ భూలోకానికి మానవ శరీరంలో వచ్చినప్పుడు ఎన్ని ఆటంకాలైతే సాతానుడు కలుగజేసిందో, లోకాశలు చూపించింది, జీవవిడపం చూపించింది, ఆ ఎత్తైన కొండ మీద చూపించింది, ఈ ప్రతి శోధన ఆయన ముందు పెట్టింది. దేనికి లొంగకపోతే పిల్లరా ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘము స్థాపించబడి సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే పిల్లరా, సువార్తను ప్రకటించేటప్పుడు కూడా సంఘానికి అనేక హింసలు కలుగజేసింది సాతానుడు. కానీ ఏ రోజును కూడా సువార్తను ఆపలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల సువార్తను అడ్డుకుందామని పిల్లల సాతాను చేసినటువంటి ప్రయత్నము ఎంత అంతా కాదు. ఈ రోజుకు కూడా సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజుకు కూడా భారతదేశంలో అధికారుల ద్వారా లేదా గవర్నమెంట్స్ ద్వారా సువార్తను ఆపించాలని పిల్లల కొంతమంది లేపుకుని సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు ప్రారంభమైనటువంటి ఆ సువార్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత, పరిశుద్ధాత్మ అనేటువంటి దక్షిణ హస్తము చేత ఈ రోజుకి కూడా సువార్త ప్రకటించబడతానే ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, సువార్త ప్రకటించడానికి మన సంఘానికి కూడా అనేకమైన శ్రమను తీసుకుని వచ్చింది. సేవకుల మీద తిరుగుబడేటట్టుగా చేసింది, సంఘాన్ని విభజించింది. ప్రియులారా ఏది చెప్పంటే సువార్త, నిజమైనటువంటి సువార్త, వాక్యానుసారమైన సువార్త ప్రకటించకూడదు. ఈ చర్చిని మూసివేయాలి, ఇక్కడ సువార్త ప్రకటించకూడదు. విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని ఈ రంగానికి రానివ్వకూడదని ఎన్నో ప్రయత్నాలు చేసి పిల్లల సువార్తను ఆపాలనేసి సాతాను చేసేటువంటి పని సాతాను చేస్తాను. ఎన్నటికీ కూడా సాధ్యము కాదు పిల్లరా. సువార్తను ఆపడం అంటే సూర్యుని అరిచేతిని బట్టి సూర్య వెలుగును ఆపినట్లుగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము వేగముగా పరిగెత్తుతుంది. అదే వాక్యాన్ని పిల్లలు మనం వాగ్దానముగా తీసుకుని మార్నింగ్ సెషన్ మనం పెట్టుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం పరిగెడుతూ ఉంది. దేవుని
నేను చెప్పుకుంటూ పోతే శిష్యులందరినీ కూడా చిత్రహింసలు పెట్టి వాళ్ళందరూ అంగసాక్షులైనట్లుగా చేసింది. పేతురుని తలకిందులుగా పెట్టి సిలువ వేసింది. యోహాన్ని సలసలా బాగుతున్నటువంటి ఆ పెద్ద నూనెలో పడవేసింది. పిల్లరా భక్తినైతే పిల్లలు ఎండ్ల బండి కట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోయారు. కొంతమందిని అయితే తలకిందులుగా పెట్టి రంపాలతో కోసారు. పిల్లరా సువార్త ఆగిపోలేదు. ఆ తర్వాత కాలంలోకి వస్తే అనేక మంది మిషనరీస్ పిల్లరా వాళ్ళ జీవితాలను దేవునికి అంకితం చేసినప్పటికీ కూడా ఎన్నడూ కూడా సువార్త ఆగిపోలేదు. హల్లెలూయా. ఖండానికి వెళ్తుంది, గ్రామానికి వెళ్తుంది. ఇది జీవము కలిగినటువంటి వాక్యము, ఇది సత్యవేద గ్రంథము. దీని ద్వారా మనుషులు మార్చబడుతున్నారు. హల్లెలూయా. దీని ద్వారా కుటుంబాలు మార్చబడుతున్నాయి. హల్లెలూయా. దీని ద్వారా కుటుంబాలు కట్టబడుతున్నాయి. ఎవరు కూడా ఆపలేరు. ఒక ఉదాహరణ చెప్తే నాకు సమయం అవుతుంది కనుక పిల్లల, ఒక రోజున టిబెట్లో ఏం జరిగిందంటే, టిబెట్ అంటే బుద్ధుని ఆరాధిస్తారు. అక్కడ యాక్ మృగాలు అన్నీ ఉంటాయి. యాక్ మృగాల యొక్క ఆ చర్మము ఎంత దర్శనగా ఉంటుంది, ఎంత దర్శనగా ఉంటుంది. ఎవరికైనా ఇలాంటి క్రైస్తవుడికి ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే ఈ యాక్ మృగములో ఆ చర్మములో వాడిని కట్టేసి కుట్టేస్తారు అనమాట. వాడిని పెట్టేసి కుట్టేస్తారు అనమాట. ఒక యంగ్ బాయ్, చాలా యవనస్తుడైనటువంటి బిడ్డ, యవన బిడ్డ యేసు ప్రభుని అంగీకరించాడు. యేసు ప్రభుని అంగీకరించాడు. చాటుగా బైబిల్ చదువుకుంటా ఉంటుంటే ఎవరో చూసి అధికారులకు చెప్పేస్తే అధికారులకు తెలిసిపోయింది. ఇంకెతను మరణ శిక్ష. వీటి మామూలుగా శిక్షణ ఇస్తే కాదు, ఆ యాక్ మృగము చర్మములో పెట్టి వీళ్ళు కుట్టేసి ఎండలో పెట్టేయండి అన్నారు. వాళ్ళు ఆజ్ఞను చేస్తూ ఉంటున్నప్పుడు పిల్లల యవనస్తుడు ఒక రిక్వెస్ట్ చేశాడు, బ్రతిమాలుకున్నాడు. అయ్యా, నాకు మరణ శిక్ష విధించండి, ఏం పడలేదు, నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నా దేవుడి కోసం నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నన్ను దాంట్లో పెట్టి కుట్టేటప్పుడు నా చెయ్యిలను బయటకు పెట్టి కుట్టండి, ఆ చేతికి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వండి, అంతే నేను కోరుకునేటప్పుడు. మీరు నన్ను కుట్టండి, దాంట్లో పెట్టి నా చేయి బయటకు పెట్టండి, ఆ చేతిలో ఒక పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టండి, చాలు అంతే అని. ఇదేం పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయదనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఆ యాక్ మృగం చర్మంలో పెట్టేసి కుట్టేశారు కదా. ఎండలో ఎందుకు పెడతారు తెలుసా? ఆ ఎండలో పెట్టినప్పుడు ఆ చర్మంలో ఉన్నటువంటి నీరంతా ఆరిపోయి ఈ చర్మం ఏమవుతుందంటే దగ్గరగా ముడుచుకుంటుంది. ఈ చర్మము దగ్గరగా ముడుచుకున్నప్పుడు ఈ చర్మములో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఎముకలు పటాపట సౌండ్లు వస్తూ ఉంటుంటాయి. ఆ ఎముకలు విరిగిపోయి ఆ వ్యక్తి చనిపోతాడు. పిల్లల అనుకున్నట్లుగానే ఈ యవనస్తుని అందులో పెట్టి కుట్టేశారు, ఎండలో పెట్టేశారు. పిల్లరా రోజు రోజుకి పిల్లరా ఆ ఎండ వలన ఇతని చర్మం యొక్క లోపల ఉన్నటువంటి ఎముకలు పటాపట సౌండ్ వస్తున్నాయి. కానీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం అట్లా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అతను చనిపోయాడు ఆ చర్మంలో ఉండి. అతని చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం అలా చూపించబడుతూ ఉన్నది. ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్నటువంటి చాలా మంది అధికారులు, గ్రామ ప్రజలు, ఊరి వాళ్ళందరూ చూశారు. ఏంటి యవనస్తుడికి ఏమన్నా పిచ్చా? ప్రాణం పోగొట్టుకునేటంత పిచ్చి ఉంది ఆయనకి. అసలు ఆ చేతులు ఉన్నటువంటిది ఏంటో ఒకసారి చూద్దామని కొంతమంది యవనస్తులు ఎవరికి తెలియకుండా దాన్ని తీసుకెళ్లి చదవటం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చదవటం ప్రారంభించడంతోనే వాళ్ళ జీవితాలు మారిపోయిన పిల్లరా. మీరు నమ్మండి, ఒక్క యవనస్తుడు చనిపోతే అనేక మంది యవనస్తులు దేవుడు చెప్పుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సువార్తను ఆపలేం. సువార్తను ప్రకటించే విషయంలో దేవుని హస్తము మనకి సహాయం చేస్తుంది. పిల్లరా, చివరి మాట చెప్పేసి నేను ముగిస్తా ఉంటున్నాను. దేవుని హస్తము మనకి ఇండివిజువల్గా మనం మారు మనసు పొందడానికి సహాయం చేస్తూ ఉంది. ఏది చేతనంటే పిల్లరా, పాపము అనేటువంటిది బహుబలమైనటువంటిది. పిల్లరా, పాపము అనేటువంటిది బహుబలమైనది. ఒక పట్టాన ఆ పాపం నుంచి మనం విడిపడలేం. పిల్లరా, ఉదాహరణకి చెప్తున్నాను, నాకు షుగర్ వ్యాధి ఉంది, కానీ స్వీట్స్ నేను తినకూడదు. కానీ ప్రతిసారి కూడా
నేను ట్యాప్ చేయబడతాను. స్వీట్స్ నా ముందుకు వచ్చినప్పుడు అక్కడ వచ్చిన స్టూడెంట్స్ లేకపోతే ఎవరు వచ్చినా స్వీట్స్ తెస్తానే ఉంటారు. మా ఇంట్లో వాళ్ళు ఎవరు స్వీట్స్ తినరు. స్వీట్స్ తినేవాడిని నేనే. కానీ పిల్లరా, నేను తినకూడదు అని నాకు తెలిసినప్పటికీ నేను దాన్ని చూసిన వెంటనే నేను టెంప్ట్ అవుతాను. మీకు అర్థమవుతుందా? పాపమును విడిపించుకోవాలంటే మన వల్ల కాదు. ఆ పాపం అనేటువంటి బంధకాలను నుంచి విడిపించుకోవాలంటే ఎవరొస్తున్నా నీ వల్ల కాదు. దేవుడి దక్షిణ హస్తం నీకు సహాయం చేస్తాడే కానీ నువ్వు దాని నుంచి నీ మానవ ప్రయత్నం వల్ల నువ్వెన్నడూ కూడా పాపం నుంచి అంత భయంకరమైనటువంటిది పిల్లరా. నేను కూడా అట్లాగే ఊరేగేవాడిని. స్నేహితుల దగ్గర అందరి దగ్గర చెప్తావాడండి, నేను మారు మనసు పొందుతా, నేను పాటలు పాడతా, నేను మంచిగా జీవిస్తా అని నేను అందరి దగ్గర చెప్తా ఉండేవాడిని. కానీ పాపం దగ్గరికి వెళ్ళేసరికి ఇట్టే పాపంలో పడిపోతా ఉండేవాడిని. అయ్యో, పాపంలో పడిపోయిన ప్రతిసారి ఎందుకు పాపంలో నేను పడ్డాడా అనిపించేది. మరలా కొంతకాలంలో మరలా పాపం పడిపోతాం. ఏమంటే దేవుని బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని అందరిని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నా. హల్లెలూయా. ఆ పాపం అనేటువంటి బంధకాల నుంచి విడిపించింది దేవుని కరుణ హస్తము. ప్రియమైన బిడ్డ, నువ్వు ఎంత త్వరగా బంధకాల నుంచి తప్పించుకుంటే, నువ్వు ఎంత త్వరగా ఆ సంఘటన నుంచి తప్పించుకుంటే నీ జీవితం అంతా బాగుపడుతుంది. దేవుని హస్తాన్ని కోరుకో, దేవుని కరుణ హస్తాన్ని కోరుకో. ఇప్పుడు నాకు అనిపిస్తుంటది, ఆ ఇయర్స్ టుగెదర్ నేను ఆలోచన చేసుకుంటా ఉంటున్నప్పుడు, ఇన్ని సంవత్సరాల నా జీవితాన్ని నేను ఆలోచన చేసుకుంటా ఉంటున్నప్పుడు, ఒకవేళ ప్రభువే రక్షించకపోతే నా జీవితం ఏమైపోయింది? ప్రభు యొక్క దక్షిణ హస్తంలో ఆదుకోలేకపోతే ఏమైపోయింది? రే దేవుని బిడ్డ, దేవుడి దక్షిణ హస్తం నీ దగ్గరికి వస్తూ వచ్చిందిగా. పాపం నుంచి నిన్ను విడిపించాలని ఆయన బలమైన హస్తము నీ మీద కరుణ చూపిస్తుండగా సాతాను నుంచి విడుదల పొందుతావా? మోకరించండి పిల్లలు, మోకరించండి ప్రార్థన చేసుకుందాం. రే దేవుని బిడ్డ, దేవుని కరుణ హస్తము శక్తివంతమైనటువంటిది, బలవంతమైనటువంటిది, సర్వాధికారం కలిగినటువంటిది. నువ్వు పాపం నుంచి విడిపించబడ్డావా? పాపం నుంచి విడిపించబడ్డావా? ఇంకా ఆలోచన చేస్తున్నావా? మీరు అనుకుంటున్నారు, ఇక్కడ మీరు ఆలోచన చేస్తున్నారు, ఈ స్నేహాలు ఏమైపోతాయి, ఈ త్రాగుడులు ఏమైపోతాయి, ఈ పార్టీలు ఏమైపోతాయి, ఈ సినిమాలు ఏమైపోతాయి? పిల్లల కొన్ని సంవత్సరాలకు ముందు నేను కూడా అదే ఆలోచన చేశాను. దేవుని మందిరంలో వాక్యం వినేటువంటి వాడను. ఈ పాస్టర్లు ఎలాగా చెప్తారు, నా ఫ్రెండ్స్ ఏమైపోతారు, వాళ్ళతో పార్టీలు ఏమైపోతాయి, మేము సినిమాలకు వెళ్తున్నట్లుగా, లేకపోతే తీర్థాలకు వెళ్తున్నట్లుగా, ఇవన్నీ ఎట్లాగా? నా వల్ల కాదు. ఒక రోజున దేవుని హస్తము నన్ను బలవంతం చేస్తుంది. దేవుని ప్రేమ నన్ను బలవంతం చేసినప్పుడు పిల్లగా, ఆ భయంకరమైనటువంటి పాపం నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఆ భయంకరమైన పాపపు సంఖ్యల నుంచి నా ప్రభువారు నన్ను విడిపించాడు. ఓ పిల్లరా, అది గొప్ప పోరాటం. అది జీవితంలో జరిగేటువంటి గొప్ప పోరాటం. ఎవరు బిడ్డలారా, నా ఎవరు బిడ్డలారా, ఎవరు తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, దయచేసి పాపం నుంచి విడిపించబడింది. నువ్వు వాయిదా వేస్తే ఈ రోజు నీదేమో, రేపు నీది కాదేమో తమ్ముడు. ఎవరు బిడ్డ, ఈ రోజే నీదేమో, రేపు నీది కాదేమో. సంగ బిడ్డ, ఆలోచన చేయి. దేవుని కరుణాహస్తము నీకు తోడుగా ఉంటుంది. దేవుని కరుణాహస్తము నీకు తోడుగా ఉంటుంది. ఈ లోకాశ విఫలమౌ ప్రయాస అడియాస చేతాని హృది ఫాసిపో అడియాస, లోకాశలు, లోక కోరికలు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం ఆలోచన చేయి.
నువ్వు దేనికోసమైతే జీవితాన్ని పాడు చేస్తున్నావో అది అడి ఆశ, అది తీరినటువంటి ఆశ, అది తీరినటువంటి ప్రియులరా, దాన్ని మనం ఏమంటాం ప్రియులరా, దూరాన కనపడేటువంటి ప్రియులరా ఎండమావులు లాంటిది, ప్రియులరా ఎండమావులు లాంటిది. లేళ్ళు పరిగెడతాయి, అక్కడ నీళ్లు ఉన్నాయేమనుకుని పరిగెడతాయి, అక్కడ ఉండదు. మరికొంత దూరాన్ని పరిగెడతాయి, మరికొంత దూరం కనిపిస్తాయి, అక్కడ కూడా ఉండవు, అక్కడ అలసిపోతుంది. ఇలా పరిగెట్టడం వల్ల లేడి చనిపోతా ఉంది. దూరాన పోయే మహాఘోర పాపి నీ ప్రభు చెంత చేరా వేగం మరలి. ఎవరి బిడ్డలారా, త్రాగుడుతో పాపాలతో సతమతమవుతున్నటువంటి బిడ్డలారా, నిన్ను రక్షించగలిగేటువంటిది ప్రభు హస్తమే. ఎవరు తెచ్చి ప్రార్థన చేస్తావా? ఎవరు తెచ్చి ప్రార్థన చేస్తావా? అయ్యా, ఈ పాపపు ఊపిలో నేను కోరుకుపోయిన తండ్రి, ఈ సినిమాకు ఊపిలో, ఈ షికారుల ఊపిలో, ఈ నైనా ఫ్రెండ్స్ అనేటువంటి ఊపిలో, నైనా ఇంకొకటి ఊపిలో కూరుకుపోయాను తండ్రి. దయచేసి నన్ను క్షమించండి ప్రభు. ప్రభు నీతో మాట్లాడుతుంటుండగా, ప్రభు నీ హృదయాన్ని గద్దిస్తుంటుండగా, ఓ వెళ్ళొద్దు ఆ కాపులు కానీ నీతో మాట్లాడుతుండగా, యవనస్తుడా లోపడతావా? యవన చెల్లి లోపడతావా? యవన బిడ్డలా లోపడతారా? హెబ్రోను సంగమా లోపడతావా? దేవుని మాటకి లోపడతావా? హెబ్రోను సంగమా ఎంతకాలం మనకు బాగా మనసు పొందడానికి, ఎంతకాలము పాపాన్ని విడిచిపెట్టడానికి, రోజు రావడం పోవడమైనా జీవితం? నో, అది కాదు. ఏదో ఒక రోజున నువ్వు కన్ఫ్రంటేషన్ విత్ జీసస్, దేవునితో నువ్వు పోరాటం చేయాలి. దేవునితో నువ్వు పోరాటం చేసి సాతాను నుంచి నువ్వు బయటికి రావాలి. రా ఇప్పుడే, దమ్ము ధైర్యం తెచ్చుకో ప్రభువుని బట్టి. ఎందుకు సొంతులైనటువంటి జీవితం, ఎందుకు ఓడిపోయినటువంటి జీవితం, ఎందుకు పాపాన్ని పదే చేసి అసహ్యకరమైనటువంటి జీవితం జీవిస్తావు? ప్రభువుని బట్టి పౌరుషం తెచ్చుకో. దూరాన పోయే మహాఘోర పాపి నీ ప్రభు చెంత చేరా వేగం మరలి. వస్తావా ప్రభు దగ్గరికి? ఆ జాలి కలిగినటువంటి హస్తాలకి, ఆ ప్రేమ కలిగినటువంటి హస్తాలకి ఇంకా నువ్వు వస్తావని చాచరి చేతులతో ఆయన ఎదురు చూస్తున్నావా? నీకు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు. నువ్వు భూమి మీద పడి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిపేసావో నాకు తెలియదు. ఇంకా ప్రభు దగ్గరకు రాకపోతే ఈ రోజు కూడా ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాను. గుర్తుపెట్టుకో, ఈ లోకంలో నీ కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది దేవుడు మాత్రమే. ఆయన కౌగిలిలో మనకు క్షేమం, ఆయన కౌగిలిలో మనకు భద్రత, ఆయన కౌగిలిలో మనకు దీవెన, ఆయన కౌగిలిలో మనకు ఆశీర్వాదం, ఆయన కౌగిలిలో మనకు పరలోకం. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన యేసుప్రభువా, నీ పరిశుద్ధుల మనకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, నీ దక్షిణ హస్తం తండ్రి, నేను వివరంగా తెలుసుకోలేకపోయాను ప్రభువా, మమ్మల్ని క్షమించండి తండ్రి. నేను ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. నేను ఎంతసేపు బిడ్డలు కూర్చోలేదు, దొరకదుగా నేను చెప్పుకుంటూ వచ్చాను. నేను మీరే అందరూ చెప్పు, మీరే అవగాహన చెప్పు, మీరే పాపాల నుంచి విడిపించండి. మీ దక్షిణ హస్తము పాపాల నుంచి విడిపించగలిగింది కనుక అతి వాక్యం ద్వారా బిడ్డను పెట్టించి నేను బిడ్డను మార్చను, వారు మనసు దయచేది. వీళ్ళందరూ వారు మనసు పొందేవారు, బాప్తిసం పొందేవారు. నేను కారణాలు ఏమైనప్పటికీ నా ఎవరి బిడ్డను రక్షించాను, నా సంఘ బిడ్డలను రక్షించండి. నామకారుల జీవితంలో హెబ్రోను సంఘానికి తీసివేయకండి. నేను వేషధారుల జీవితము హెబ్రోను సంఘానికి తీసివేయకండి. వేషధారులను క్షమించండి ప్రభువా. వాక్యాన్ని రోజులు పగకొచ్చి ప్రార్థన చేస్తుంది. యేసు క్రీస్తు నామములో స్తుతించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.